స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోవడంతో పాతకోట పద్ధతిలోనే 50% రిజర్వేషన్ దాటకుండా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. వారం 10 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలియజేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోవడంతో పాతకోట పద్ధతిలోనే 50% రిజర్వేషన్ దాటకుండా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారం 10 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలియజేసింది. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దీప్గా మనం చూస్తున్నాం, ఏదైతే 4 గంటలుగా కొనసాగుతున్నటువంటి కేబినెట్ సమావేశం ప్రస్తుతం ముగిసింది. ఈ కేబినెట్ లో కీలకంగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన దానిపైన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలుతగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా సమాచారం. దీనిపై నిర్ణయం జరిగిపోయినట్లుగా సమాచారం ఉంది. ఇదే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ 24 లోపు హైకోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో వారం 10 రోజులుగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి అంటే ప్రజాపాలన దినోత్సవానికి సంబంధించి మొత్తం డిసెంబర్ 1st వీక్ అంతా కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. 8-9 తారీఖుల్లో మొత్తం ప్రజాపాలన దినోత్సవం 2 ఏళ్లు ప్రభుత్వం ఏర్పడి నిర్వహించబోతున్న నేపథ్యంలో ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ 10-15 రోజుల్లోగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తొలుత నిర్వహించి ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకైతే కేబినెట్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం ఉంది. దీనిపై మరి కాసేపట్లోనే మంత్రుల బృందం మీడియా సమావేశం వెల్లడించే అవకాశం ఉంది. అశోక్, అయితే ఇప్పుడు తెలంగాణ కేబినెట్ లో స్థానిక సంస్థలు అలాగే గ్రామ పంచాయతీలు కాకుండా ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? సో ఎప్పటి వరకు భేటీ కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే ముగిసింది. మరి కాసేపట్లోనే మంత్రుల బృందం దీనిపై మీడియా బ్రీఫ్ చేయబోతున్నారు. ప్రధానంగా గిగ్ వర్క్ పాలసీ సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలుకు సంబంధించి సమస్య నడుస్తుంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎకరానికి 7 క్వింటాలకు కొంటామని చెప్పినటువంటి నిబంధన నేపథ్యంలో L1, L2కు సంబంధించిన కొనుగోళ్ల విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ నడుస్తుంది. దీనిపైన కూడా ఒక రకమైనటువంటి ఆందోళన రైతుల నుంచి వస్తుంది. సో రైతుల నుంచి ఆందోళన డిమాండ్లు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 లక్షల క్వింటాల పత్తికి సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉంది. కానీ CCI కేవలం 1,25,000 క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేసింది. దీనిపై ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా పత్తి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేబినెట్ లో చర్చించారు. దీనిపైన కూడా ఒక బృందాన్ని ఢిల్లీకి పంపే ప్రయత్నం చేయబోతుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, గిగ్ వర్క్ సంబంధించినటువంటి కావచ్చు, అలాగే ప్రజాపాలన దినోత్సవం సంబంధించి నిర్వహణ కావచ్చు, అలాగే పత్తితో పాటు అలాగే అందశ్రీ మరణించిన తర్వాత కుటుంబానికి సంబంధించి రైట్ అశోక్, థ్యాంక్ యూ.